అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ ఏంటంటే, వాట్ ఆర్ ఏంజెల్ నంబర్స్? అసలు ఏంజెల్ నంబర్స్ అంటే ఏంటి? అవి మనకెందుకు కనిపిస్తున్నాయి? ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నవి కనిపిస్తున్నాయి? అండ్ ఒక్కొక్క నంబర్‌కి పర్టిక్యులర్ మీనింగ్ ఏంటి? అదంతా మనము ఇప్పుడు ఈ రీడింగ్‌లో తెలుసుకోబోతున్నామనమాట. నేనైతే ఇది పిక్ ఎ కార్డ్ రీడింగ్ లాగా 3 సెపరేట్ ఫైల్స్ చేసి పెట్టాను. కానీ నన్నడిగితే మీరు అన్ని రీడింగ్స్ చూడొచ్చనమాట. ఓకే. సో, మీకు అన్ని మీనింగ్స్ అన్ని నంబర్స్ యొక్క మీనింగ్స్ అనేది తెలుస్తుందనమాట. సో, నా ఇంటెన్షన్ అయితే అది. అదొక్కటే కాదు ఈ రీడింగ్‌లో ఒకవేళ మీరు నేనెలా చేస్తున్నానంటే, ఫస్ట్ సీరీస్ అనుకోండి 1, 1, 1 మీరు చూస్తుంటే మీకు పర్టిక్యులర్ మెసేజ్ ఏదైనా ఉందా? అది ఒక మెసేజ్ మనం ఏంజెల్ మెసేజ్ చూస్తాము. అదొక్కటే కాదు ఇంకోటి ఏదైనా యూనివర్స్ చెప్పాలనుకుంటే మీకు ఒక గైడెన్స్ మెసేజ్ కూడా చెక్ చేద్దామని అనుకున్నాననమాట. కొంచెం లాంగ్ అవ్వచ్చు ఈ రీడింగ్. కానీ నేను మాక్సిమం డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా మందికి మీరెప్పుడైతే ఈ టారో రీడింగ్స్‌కి, ఇలాంటి దానిలకి స్పిరిచ్యువల్ థింగ్స్‌కి అట్రాక్ట్ అవుతున్నారో, మీరు అప్పటినుంచి ఈ నంబర్స్, బటర్‌ఫ్లైస్ సింక్రోనసిటీస్ అని చెప్పేసి, ఇంకా లైక్ యూ నో మీకి ఎవరైనా ఆహ్, వ్యక్తి ఉంటే మీ మైండ్‌లో వాళ్ళ పేరు కనిపించడము, ఇలాంటివన్నీ అన్నమాట. బర్డ్స్ ఎక్కువ చూస్తూ ఉండడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుందన్నమాట. సో, దీనిని ఎందుకు ఇలా అవుతాయి ఏంటి అనంతా నేను టూ మచ్ ఎక్స్‌ప్లెయిన్ చేయను. మేబీ ఫ్యూచర్‌లో. కానీ ఇప్పుడు జస్ట్ ఓన్లీ సర్ఫేస్ ఎనర్జీ ఏంటి అన్నది మాత్రం మీకు చెప్తాను. ఓకే. ఓవర్‌గా చెప్తే కూడా కన్‌ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి. సో, ఫస్ట్ నేను మీకు కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను. సో, మీకు కూడా అర్థమవుతుంది. సో, ఏంజెల్ నంబర్స్‌ని అనేది ఎలా బిలీవ్ చేస్తారంటే, ఎవరైతే మనకి డివైన్ లైక్ యూ నో చాలా వరకు స్పిరిచ్యువల్ పీపుల్ ఉంటారు. డివైన్ కనెక్షన్ మీద నమ్మకం ఉంటుంది. డివైన్ మీద నమ్మకం ఉంటుంది. అంటే ఎలా అంటే నేనేమంటున్నానంటే ఓన్లీ దేవుడికి పూజ చేయడము, రిలీజియస్, ఈ కాస్ట్, ఈ రిలీజియన్ అన్నట్లు కాదనమాట. మీలో ఎలా అంటే లైక్ ఏదో శక్తి ఉంది. మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని నమ్మే వాళ్ళు మాత్రం ఇవన్నీ చూస్తారనమాట యాక్చువల్‌గా చెప్పాలంటే. ఓకే. సో, అలాంటప్పుడు మీరేదైనా సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకొకసారి కొన్ని కొన్ని సార్లు డౌట్‌లో ఉంటారు. అసలు నేను వెళ్తున్న పాత్ కరెక్టేనా? ఈ పర్సన్‌తో ఉండడం కరెక్టేనా? చాలా డౌట్స్ వస్తాయన్నమాట. సో, అనుకోకుండా ఏదైనా కొత్త న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఇది ఇది చెయ్యొచ్చా? లేదా? ఇలా డౌట్స్, ఫియర్స్ లైక్ యూ నో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని టైంలో అలా ఉన్నప్పుడు, ఇంకోసారి ఒక్కొక్కసారి మీరు హ్యాపీగున్నప్పుడు కనిపించడము, ఇదంతా జరుగుతుంటుందనమాట. సో, దీని మీనింగ్ ఏంటంటే, ఎందుకు ఏంజెల్ నంబర్స్ కనిపిస్తాయంటే, మెయిన్ మనకు మన స్పిరిట్ గైడ్స్, మన హైయర్ సెల్ఫ్, మన యాన్సిస్టర్స్ మీరు ఏదైనా నేమ్ పెట్టుకోండి. మీకు ఎంకరేజ్ చేస్తున్నట్లు, మీకు చెప్పడం అనమాట. పర్టిక్యులర్ నంబర్ ద్వారా మీకు ఒక మెసేజ్ ఇవ్వడము. ఓకే. సో, యాహ్! యూ ఆర్ ఆన్ ద రైట్ వే. యూ కెన్ గో అహెడ్ అని చెప్పడం. ఎంకరేజ్ చేయడం అనమాట. సో, నువ్వు ఒంటరిగా లేవు. నేనెప్పుడు ఆల్రెడీ లైక్ ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నా అని చెప్పడం అనమాట. ఓకే. మనం అనుకుంటాము. మనం ఒక పర్సన్‌తో ఉంటే మాత్రమే మనకు తోడున్నట్లు. నో. ఆల్‌వేస్ గుర్తుపెట్టుకోండి. నేచర్ మనతో ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు స్పిరిట్ గైడ్స్ మనతో ఉంటారు. ఆల్‌వేస్. మన డెత్ వరకు ఉంటారు వాళ్ళు. ఓకే. సో, వాళ్ళు మనకి ఫిజికల్‌గా కనిపించరు. డ్యూ టు సో మెనీ రీజన్స్. కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళున్నారు మన చుట్టూ అని చెప్పడానికి ఇవి అన్నమాట. ఈ ఏంజెల్స్ నంబర్స్, సింక్రోనసిటీస్, ఇంకా నేను చెప్పానా చాలా థింగ్స్, బటర్‌ఫ్లైస్ కనిపించడం. త్రూ నేచర్ ద్వారా యానిమల్స్ కనిపించడము, వాళ్ళ ద్వారా మనకి మెసేజ్ ఇస్తుందన్నమాట. ఓకే. సో, మీకు అదైతే అర్థమైందని అనుకుంటున్నాను. మరీ ఎక్కువ డీప్‌గా వెళ్ళిపోతే కూడా కన్‌ఫ్యూజ్ అయిపోతాము. సో, మనం ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఇంకోటి నేను రేపటి నుంచి మళ్ళీ పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటున్నాను. మేబీ ఈ మంత్ లాస్ట్ అనుకుంటాను తెలీదు. ఈ మంత్ కాకపోతే జాన్యువరి లాస్ట్ అయిపోతుంది. ఓకే. సో, యాహ్! మీకి ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలంటే దాని యొక్క డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి బాగా క్లియర్‌గా చదువుకొని, మీ సిట్యుయేషన్ ఏంటో అర్థం చేసుకొని, ఆ తర్వాత నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు నిజంగా పర్సనల్ రీడింగ్ కావాలంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఓకే. సో, మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ నంబర్ సీరీస్‌తో. ఓకే. హే పైల్వాన్, ఒకవేళ మీరు ఈ నంబర్ సీరీస్ నుంచి ఏదైనా నంబర్ ఎక్కువగా చూస్తున్నారు అనంటే దాని మీనింగ్ ఏంటి? అసలు మీకు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? అదంతా మనము ఇప్పుడు ఈ రీడింగ్‌లో చూద్దాము. సో, ఫస్ట్ సీరీస్ వచ్చేసి 1111. ఇది చాలా ఫ్రీక్వెంట్‌గా కనిపించే నంబర్. స్పెషల్లీ ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్విన్ ఫ్లేమ్ జర్నీలో గానివ్వండి, ఏదైనా న్యూ బిగినింగ్ అలా చేస్తున్నారనుకోండి, అలాంటి టైంలో మనకు ఎక్కువ ఈ నంబర్ కనిపిస్తుందండి. ఏదో సౌండ్ బయట గంట సౌండ్ వినిపిస్తుంది. ఓకే. సో, 111 మీరు ఈ నంబర్ గనుక ఎక్కువ చూస్తుంటే ఇది మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు రిలేట్ చేసుకోండి. ఈ ఏంజెల్ నంబర్స్ మెయిన్ ఏ నంబర్ అయినా సరే ఎలా అంటే అలా కనిపించవు ఈ సీరీస్. మీకంటూ మనసులో ఒక క్వెషన్, లేకపోతే ఒక పర్సన్ గురించి థింక్ చేయడము, లేకపోతే ఏదో ఆబ్స్టికల్‌లో ఉండడము, ఇలా ఏదైనా ఉన్న టైంలో మాత్రమే కనిపిస్తాయి. మీరు చూడండి.
ఒక్కొక్కసారి ఒక లైక్ సైంటిఫిక్ ప్రకారం ఏంటంటే మనమే ఈ నంబర్స్‌ని క్రియేట్ అంత లోపలికొద్దు. అంత డీప్‌గా కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, 1111 ఫస్ట్ మనం ఈ నంబర్‌కి మీనింగ్ చూద్దాం. ఒకవేళ మీరు గనక ఎక్కువ 111 మీనింగ్ నంబర్ చూస్తూ ఉన్నారనుకోండి, ఈ ఏంజెల్ నంబర్. దీని మీనింగ్ ఏంటంటే యూనివర్స్ మీకి మీ మనసులో ఆల్రెడీ ఏదో స్టార్ట్ చేయాలి. ఒక న్యూ ఐడియా ఉండింటుంది మీకి. లైక్ ఒక చిన్న ఐడియా, ఒక థాట్, లేకపోతే ఒక పర్సన్‌తో మాట్లాడాలి, వీళ్ళకి మెసేజ్ చేయాలి. ఇలాంటిది ఏదో ఒక ఇంటెన్షన్ అనేది ఉంటుందన్నమాట మీ మైండ్‌లో. కానీ మీరేంటంటే డౌట్, ఒకవేళ నేను ఈ స్టెప్ తీసుకుంటే ఇది కరెక్టా? కాదా? నేను ఈ పని చేయొచ్చా? చేయకూడదా? ఈ న్యూ బిగినింగ్ అనేది లైక్ చేస్తే బెస్టా? లేదా? అన్న డౌట్‌తో ఉన్నప్పుడు మీకు ఈ నంబర్ కనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువుందనమాట. ఓకే. న్యూ బిగినింగ్స్ చేసే టైంలో న్యూ స్టెప్ తీసుకునే టైంలో, న్యూ ఆపర్చునిటీస్ వచ్చే టైంలో మీకు ఈ నంబర్ కనిపిస్తూ ఉంటుంది. అదొక్కటి కాదు, మీకింకా ఆపర్చునిటీ ఏం లేదు. మీరు లైక్ విసిగిపోయారు. మొత్తం ఆబ్స్టికల్సే ఉన్నాయి. న్యూ ఆపర్చునిటీస్ లేవు. న్యూ జాబ్ లేదు. కొత్తగా ఏం లేదు. అసలు ఒక గ్రోత్ అనేది లేదు అన్న టైంలో మీకు ఈ నంబర్ కనిపించిందనుకోండి 1111. దాని అర్థం ఏంటంటే యూనివర్స్ మీకు క్లియర్‌గా చెప్తుంది. న్యూ బిగినింగ్స్ ఆర్ కమింగ్. సంథింగ్ ఏదో న్యూ ఆపర్చునిటీ మీ లైఫ్‌లో వస్తుంది. మీరు దాన్ని తీసుకొని లైక్ ఒక చిన్న సీడ్ అనమాట. ఒక విత్తనం దాన్ని నాటితే మొక్క పెరుగుతుంది గదా! దానిలాగనమాట. మీకు మొత్తం సక్సెస్ రాదు. ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది. డోంట్ నెగ్లెక్ట్. అదొచ్చినప్పుడు తీసుకొని దాని మీద వర్క్ చేయి. లైక్ విష్ ఈస్ కమింగ్ ట్రూ. యువర్ విష్ ఈస్ కమింగ్ ట్రూ. ఇంకోటి ఇది స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్స్ కూడా అనమాట. మీకేదైనా మేనిఫెస్టేషన్స్ జరగాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మెసేజ్ చేయాలి. వీళ్ళు ఇది ఐ మీన్ నాకు డబ్బులు కావాలి, నాకు జాబ్ కావాలి. ఇలాంటిదంతా ఏదైనా విష్ ఉందనుకోండి, ఈ 1111 కనిపించినప్పుడు మీకు మీ విష్ ఈస్ కమింగ్ ట్రూ. పుట్ ఇంటెన్షన్స్ ఔట్ క్లియర్‌లీ. నేనిది 1111 పోర్టల్ చేసినప్పుడు కూడా చెప్పాను గదా! మీరొకసారి ఆ రీడింగ్ గూడా చూడొచ్చు మీకు కావాలనుకుంటే. ఏంటంటే మీ ఇంటెన్షన్స్‌ని క్లియర్‌గా యూనివర్స్‌కి చెప్పండి. యూనివర్స్‌కి చెప్పి వర్క్ అనేది స్టార్ట్ చేయండి. న్యూ బిగినింగ్స్ అనేది ఏది చేసినా సరే మీకు సక్సెస్ ఒస్తుంది. ఒక గ్రోత్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఈ నంబర్ అనమాట. ఇనీషియేషన్, టేక్ ఎ స్టెప్. ఓకే. కొన్ని కొన్ని సార్లు మనం 000 అని కూడా చూస్తామనమాట. అది 000 నంబర్ చూసినప్పుడు దాని అర్థం ఆల్రెడీ ఇంకా ఒకటి ఎండ్ అయిపోయింది. ఒక సైకిల్ అనేది ఎండ్ అయింది. ఇంకో సైకిల్ ఒస్తుంది. ఆ వచ్చిన దాన్ని స్టెప్ తీసుకోవాలి అని చెప్పేది ఈ 1111 అనమాట. ఓకే. సో, ఒకవేళ మీరు 1111 ఎక్కువ చూస్తూ ఉంటే మీకు ఏంజెల్ మెసేజ్ ఏంటో చూద్దాము. ఆ తర్వాత మనం 2233కి వెళ్దాం. ఓకే. న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ థింగ్స్ లైక్ ఏ డౌట్ ఒద్దు. ఇంకా ఇనిషియేషన్ స్టార్ట్ చేసేసేయండి అనమాట. ఏ పనైనా అయ్యుండొచ్చు. మీరు మెసేజ్ చేయాలనుకుంటున్నా, మెసేజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ఎవరి నుంచన్నా లైక్ ఇంకొకసారి ఏమైతుందంటే 1111లో ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ ఉన్నప్పుడు మీరు ఒకవేళ ఆ పర్సన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్‌గా మీరు ఈ నంబర్ చూస్తే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పడం అనమాట. ఓకే. చూద్దాం. మీకంటూ ఒక ఏంజెల్ మెసేజ్ చూద్దాము. ఫర్‌గివ్‌నెస్. ఓకే. ఆహ్, మీలో ఎవరన్నా లైక్ ఈసారి నంబర్ కనిపించినప్పుడు ఒక్కోసారి ఒక్కొక్కటి జరుగుతుంది. మీకు కనిపించినప్పుడు వచ్చి మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. సో, 1111 వచ్చినప్పుడు ఫర్‌గివ్‌నెస్. మీరేదైనా బాధపడుతూ ఉన్నారనుకోండి మీ సిట్యుయేషన్‌కి సంబంధించి, మనసులో ఏదో గిల్ట్ ఉందంటే, యూ నీడ్ టు లెట్ గో ఆఫ్ దట్. మిమ్మల్ని మీరు ఫర్‌గివ్ చేసుకోవాలి. లేకపోతే ఎవరి మీదైనా కోపంగా ఉన్నారు, ఎవరితోనో మాట్లాడట్లేదు, ఈ స్పెసిఫిక్ పర్సన్‌తో అలా అనుకున్నప్పుడు ఏదైనా తప్పు చేశారని వాళ్ళు అనిపించినప్పుడు, ఆ గిల్ట్‌లో ఉండకుండా, ఆ రిసెంట్‌మెంట్‌లో ఉండకుండా మీరు వాళ్ళని ఫర్‌గివ్ చేసేసేయండి. ఓకే. ఫర్‌గివ్‌నెస్ ఈస్ ఆల్‌వేస్ ఫర్ అస్, నాట్ ఫర్ అదర్స్. నేనెప్పుడు చెప్తూ ఉంటాను దీని గురించి. ఫర్‌గివ్‌నెస్ అనేది వేరే వాళ్ళ కోసం కాదు. అది మన ఓన్ సెల్ఫ్ కోసం అని జెప్పేసి. మనం పీస్‌ఫుల్‌గా ఉంటాం. ఓకే. సో, 111 చూసే వాళ్ళకి నేను ఒక చిన్న మెసేజ్ లాగా అనమాట. మీరేం చేస్తే బెస్ట్ అన్నట్టు చూస్తున్నాను. సో, ఫర్‌గివ్. ఇంకొక మెసేజ్ చూసేసి మనము వేరే దానికెళ్ళిపోదాం. 6 ఆఫ్ రఫేల్. యాహ్! ఎవరో ఉన్నారు మీ లైఫ్‌లో మీరు 111 చూస్తున్నప్పుడు ఒక పాస్ట్ పర్సన్. ఈ పర్సన్ స్పెషల్లీ నాకు తెలిసి ఎమోషన్‌కి సంబంధించేది. ఆఫ్‌కోర్స్ ఫర్‌గివ్‌నెస్ అంటే మనం నాన్ లివింగ్ థింగ్స్‌ని వెళ్లి మనము క్షమించం గదా! ఒక పర్సన్ ఉంటేనే. ఒక పర్టిక్యులర్ పర్సన్ మీద ఏదైనా మీకు కోపం ఉందో, చిన్నప్పుడు ఫ్రెండ్ అయ్యుండొచ్చు. ఈ పర్సన్ మీకి చాలా కాలంగా తెలిసుండొచ్చు. లేకపోతే ఈ పర్సన్‌కి మీకు ఒక టైప్ ఆఫ్ హిస్టరీ ఇద్దరి మధ్యలో. ఇద్దరు మెమోరీస్ షేర్ చేసుకున్నారు. సడెన్‌గా ఈ పర్సన్ మీకి లైక్ బ్లాక్ చేయడము, మాట్లాడకపోవడము, లైక్ దూరం పెట్టడము ఇదంతా జరుగుతుంటే మీకు కోపం వస్తూ ఉండొచ్చు. సో, ఫర్‌గివ్ ఇట్. ఈ పర్సన్ మీకు చాలా తెలిసింది. 6 ఆఫ్ రఫేల్. ఎంబ్రేస్ యువర్ ఇన్నర్ చైల్డ్. న్యూ ఫ్రెండ్స్ అండ్ రీకండిల్ రిలేషన్‌షిప్స్, చిల్డ్రన్ ఆర్ చైల్డ్‌హుడ్. యాహ్! మీకు ఈ పర్సన్ చిన్నప్పటి నుంచి తెలిసి ఉండొచ్చు. ఇంకో మెసేజ్ ఏంటంటే ఒకవేళ మీరు ఆహ్, ఆహ్, యూ నో మీ ఫ్రెండ్ నుంచి దూరం అయిపోయారు. ఫ్రెండ్, పార్ట్నర్, లవర్, వైఫ్, హస్బెండ్ ఏలానా అనుకోండి మీరు. ఏ రిలేషన్ అన్నా ఉంది. దూరం అయిపోయారు. కానీ మీకు ఆ పర్సన్‌తో మాట్లాడడానికి లైక్ సమ్‌టైమ్స్ ఈగో విల్ కమ్ ఇన్ ద వే. ఐ నో థట్.
అలాంటప్పుడు మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఐ మీన్ లైక్ మాట్లాడుకోవట్లేదు అదంతా ఉందనుకోండి. మీరు ఈ నంబర్ చూసారంటే దాని అర్థం వాళ్ళు మీ గురించి థింక్ చేస్తున్నారు. యూ కెన్ ఫర్‌గివ్ దెమ్. ఏదైతే అయిందో మిస్టేక్, ఏదైతే మెమొరీని తీసుకొని మీరు ఆ గిల్ట్‌లో ఉన్నారో, ఆ రిగ్రెట్‌లో ఎనర్జీలో ఉన్నారో, యూ నీడ్ టు లెట్ గో ఆఫ్ దట్. ఫర్‌గివ్‌నెస్ చేయడం ఇంపార్టెంట్. మెయిన్ వచ్చేసి మీకు ఈ నంబర్ కనిపించినప్పుడు నేను చెప్పిందంతా జరుగుతుంది అదంతా అండ్ ఇంకోటి మెయిన్ మెసేజ్ ఈసారి చూసినప్పుడు ఏంటంటే, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. అవతల వాళ్ళని కూడా క్షమించండి. ఎవరైనా మీకు పాస్ట్ పర్సన్ గనుక హర్ట్ చేసుంటే వాళ్ళని క్షమించండి. ఇట్స్ టైమ్ అని చెప్పి. అలా చేస్తే ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ కూడా ఫ్లో అవుతాయి. ఓకేనా? ఎందుకంటే యూనివర్స్ ఈస్ లైక్ లెట్ గో ఆఫ్ ఇట్. ఎక్కువ పట్టుకోవడం వల్ల మనకేం జరిగేది లేదని చెప్పి. ఓకే. 222 ఓకే. 222 ఈ నంబర్ మీరు ఎక్కువ చూస్తున్నారంటే దీని మీనింగ్ వచ్చేసి మెయిన్ ఇది బ్యాలెన్స్. 2 వచ్చేసి ఇట్ టెల్స్ అబౌట్ బ్యాలెన్స్ అనమాట. ఓకే. నేను కొన్ని రాసి పెట్టుకున్నాను మర్చిపోకూడదని చెప్పేసి. బ్యాలెన్స్ అనమాట. అలైన్‌మెంట్ మిస్ అవుతున్నప్పుడు ఓకే. స్పెషల్లీ మీరు 2, 2 నంబర్ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆహ్, ప్రొఫెషన్‌కి ఎక్కువ వాల్యూ ఇవ్వడము, పర్సనల్ లైఫ్‌కి ఎక్కువ వాల్యూ ఇవ్వడము. ఓకే. ఒక బ్యాలెన్స్ అనేది ఉండదనమాట. ఒక జస్టిస్ అనేది లేదనమాట. మీరు టూ మచ్ వర్క్‌లో ఉండొచ్చు. లేకపోతే టూ లీజర్‌గా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు లైఫ్‌ని. లైక్ ఏ స్టెప్ తీసుకోకుండా నేను రేపు చేస్తానులే అది ఈరోజు కుదరదు. పోస్ట్‌పోన్ చేస్తూ ఉండడం అనమాట. అలాంటప్పుడు యూనివర్స్ మీకు ఈ 2, 2 నంబర్ చూపించినప్పుడు ఏంటంటే యూ నీడ్ టు బ్రింగ్ బ్యాక్ బ్యాలన్స్ ఇన్ యువర్ లైఫ్. మీరు బ్యాలన్స్ తీసుకోవాలి. ఇంకా అదొక్కటే కాదు దీని మీనింగ్. 2 చూపించినప్పుడు ఒక్కొక్కసారి మనము తెలియని ఆహ్, నేను మీకు 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ చూపిస్తాను గదా! అది. డెసిషన్ తీసుకునేదనమాట. డెసిషన్ మీరు కరెక్ట్‌గా తీసుకోవట్లేదు దేనికి సంబంధించో. డెసిషన్ అనేది తీసుకోకుండా దాని మధ్యలో స్టక్ అయిపోయి అది వేయింగ్. ఏం చేయాలో తెలియదనమాట. సో, మళ్ళీ తిరిగి వస్తేటి అలైన్‌మెంట్‌లో ఉండాలి. బ్యాలన్స్ అనేది ఉండాలి. హ్యాపీ లైక్ ఆహ్, లైక్ లెట్ గో ఆఫ్ అగైన్ ఏం లైక్ సిట్యుయేషన్ ఏదో ఎక్కువ పట్టుకొని ఉండడం అనమాట. ఇది లైక్ బ్యాలెన్స్ లేకుండా ఉండడం ఆఫ్‌కోర్స్. టూ మచ్ వర్క్ లేకపోతే టూ పర్సనల్ థింగ్ లైక్ సంథింగ్ అలా. ఏదో ఒక బ్యాలెన్స్ అయితే లేదు. మిస్ అవుతుందని చెప్పి యూనివర్స్ మీకు ఈ 2 నంబర్ ద్వారా తెలియజేస్తుందనమాట. సో, యూ హావ్ టు బ్రింగ్ బ్యాక్ బ్యాలన్స్ ఇన్ యువర్ లైఫ్. డెసిషన్స్ కరెక్ట్‌గా తీసుకోవాలి. నీ పర్పస్‌తో అలైన్‌మెంట్‌లో ఉండాలి. ఒక్కొక్కసారి మనము కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్‌లో ఎక్కువ ఇండల్జ్ అయిపోయి కొన్ని థింగ్స్ మిస్ అయిపోతాం లైఫ్‌లో. అలా చేయొద్దు అని చెప్పి కూడా ఈ మెసేజ్ అనమాట. ఓకే మీకు. సో, ఇంకోసారి 222 ఎక్కువ చూస్తున్నారనుకోండి మీకు ఆహ్, మీరు సింగిల్ ఉన్నారు. లవ్ లేదు లైఫ్‌లో పార్ట్నర్ లైక్ మిమ్మల్ని మీరు సింగిల్‌గా చూసుకుంటున్నారనుకోండి. ఆ టైంలో మీరు 222 నంబర్ చూస్తే యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే న్యూ పార్ట్నర్, న్యూ లవ్ ఈస్ కమింగ్. సమ్‌వన్ ఈస్ కమింగ్. బిజినెస్‌కి సంబంధించి మీరు ఆలోచిస్తున్నప్పుడు ఈ నంబర్ చూసారనుకోండి 22 నంబర్ మనీకి సంబంధించి, రిలేటెడ్ సంబంధించి అలా చూసారనుకోండి. దాని అర్థం ఏంటంటే సమ్ న్యూ పార్ట్నర్‌షిప్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ యూ అని చెప్పి అనమాట. పార్ట్నర్‌షిప్ అనేది వస్తుంది మీ లైఫ్‌లో. ఈ పర్సన్ మీకి లైక్ మీ ఇద్దరు కొలాబరేషన్ చాలా బావుంటుంది. ఇద్దరు కలిసి మంచి డెసిషన్స్ తీసుకొని చాలా స్మూత్‌గా వెళ్తుంది లైఫ్ అని చెప్పి చెప్పడం అనమాట. ఓకే. 222 నంబర్. సో, మెయిన్‌లీ బ్యాలెన్స్ ఇంకా ఆహ్, లైక్ ఎ ఎ ఎ ఏంటది? ఇందాక నేనేదో చెప్తుంటిని గదా! ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువొచ్చింది. అలైన్‌మెంట్. బ్యాలెన్సింగ్ అలైన్‌మెంట్ అనమాట. ఓకే. సో, దాని గురించి. ఇంకోటి ట్రస్ట్ ద ప్రాసెస్. కీప్ గోయింగ్. మధ్యలో డెసిషన్ తీసుకోండి. స్టక్ అయ్యి ఉండకండి అని చెప్పి చెప్పడం అనమాట. సో, మీకు 2 చూసే వాళ్ళకి ఒక ఏంజెల్ మెసేజ్ చూద్దాం. సిట్యుయేషన్ ఇంప్రూవ్ అని వచ్చింది. బట్ ఐ విల్ షఫుల్ అగైన్. ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మితే నమ్మకం ఉంచండి. ఏదున్నా సరే ఖచ్చితంగా జరుగుతుంది. సిట్యుయేషన్ విల్ ఇంప్రూవ్ అంటే చెప్తున్నాను కదా! ఇది బ్యాలెన్స్ లేని టైంలోనే తెలుస్తుంది. స్టక్ అయ్యి ఉండడం అనమాట మైండ్‌లో. ఇప్పుడు ఏం చేయాలి? నేను అక్కడ వెళ్ళాలా? ఇక్కడ వెళ్ళాలా? అన్న టైం ఉన్నప్పుడు కనిపిస్తది ఇది ఎక్కువ 2 నంబర్. ఓకే. అలాంటప్పుడు మీరు కరెక్ట్ వేలోనే ఉన్నారు. మేక్ అ డెసిషన్. బి అలైన్ విత్ యువర్ పర్పస్ అని చెప్పడం అనమాట. ఓకే. ఇంకో మెసేజ్ చూద్దాం మీకు. డివైన్ గైడెన్స్. డివైన్ గైడెన్స్ వచ్చేసి ఒక టీచర్ లాగనమాట. మీకేదైనా చూడండి 2 అంటేనే ఒక బ్యాలెన్సింగ్ సిట్యుయేషన్. ఆబ్‌స్టికల్‌లో ఉండడము, ఏదో డెసిషన్ తీసుకోవాలి. ఆ టైంలో మీరేం చేయొచ్చు? ఒక గురువుకి మనం అడుగుతాం గదా! ఒక మెంటర్‌ని మనం అడుగుతాం. గైడెన్స్ గావాలి. నేనిప్పుడు ఏం చేయాలి ఈ సిట్యుయేషన్‌లోని? సో, ఇక్కడ అదే డివైన్ గైడెన్స్ వచ్చేసి. ద సెర్చ్ ఫర్ మీనింగ్ ఇన్ లైఫ్. కన్సిడర్ అన్ ఆల్టర్‌నేటివ్ అప్రోచ్. సరౌండ్ యువర్‌సెల్ఫ్ విత్ వైస్ టీచర్స్ ఆర్ ఫ్రెండ్స్ అంతే. సో, మీకు ఈ యూనివర్స్ వచ్చి ఏం చెప్తుందంటే 2 చూసే వాళ్ళకెక్కువ.
మీరు ఏదైనా ఇలా నేను చెప్పిందే ఇక్కడ. ఒకవేళ స్టక్ అయ్యి ఉన్నారు. మీకేం అర్థం అవ్వట్లేదంటే, మీ సిట్యుయేషన్ మీకన్నా బాగా తెలిసిన వాళ్ళకి, పెద్దవాళ్ళని, వాళ్ళు అనుభవించొచ్చిన వాళ్ళని, వాళ్ళని అడిగితే, ఒక టీచర్‌ని మీరు అప్రోచ్ అవుతే మీకు మంచి ఆన్సర్ వస్తుంది. ఒక డివైన్ గైడెన్స్ అనమాట. ఒక గురువులాగా పెట్టుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి మీరు వాళ్ళని అప్రోచ్ అవుతే మీకు మంచి లైక్ సలహాలు ఇంబాలన్స్ లేకుండా లైఫ్‌లో అనేది ఉంటుంది అని చెప్పడం అనమాట. ఓకే. డివైన్ గైడెన్స్ తీసుకోండి. ఒక్కొక్కసారి డివైన్ గైడెన్స్ ఎలా అంటే టీచర్స్ ఉంటారు. ఒక్కోసారి మనకు తెలియకుండానే వెల్ విషర్స్ మనం వెళ్లి వాళ్ళకి ప్రతీదీ మాట్లాడతాం గదా! అలాంటి వాళ్ళు. మీకు ఎవరైతే గురువు అనిపిస్తారో వాళ్ళు. అంతే. గురువు అంటే టీచర్. టీచర్‌కి నాలెడ్జ్ ఉంటుంది అని. అంతే గదా! సో, అది 2-2 చూసే వాళ్ళకి. 3-3-3 3-3-3 అంటే ఏంటంటే ట్రినిటీ. ట్రినిటీ అంటే ఇంక మీకు ఆల్రెడీ తెలుసు గదా! లాంగ్ అయిపోతుందా వీడియో ఏమన్నా? త్రిమూర్తులు అని అంటుంది గదా! ప్రతి ఒక్క దాంట్లో ట్రినిటీ ఉంటుంది. మనం హిందూయిజం తీసుకున్న, ఇస్లాం, జుడియిజం ఏ రిలీజియన్‌కి సంబంధించిన ఏదైనా 3 అనే నంబర్ ఏంటంటే వాళ్ళ యూనిటీ పవర్, వాళ్ళ యూనిటీ గైడెన్స్ నీ మీద ఉంది అని చెప్పేది ఫస్ట్ మెసేజ్ అంతే ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ మెయిన్ 3-3-3 వచ్చేసి ఏం చెప్తుందంటే కొలాబరేషన్స్. ఓకే. కొలాబరేషన్స్ రావడము, న్యూ ఆహ్, కొత్త పీపుల్ లైఫ్‌లో ఎంటర్ అవ్వడము. మీరు కరెక్ట్ టైమ్‌లో ఎవ్వరు లేరు అనుకున్న టైమ్‌లో ఎవరన్నా సేమ్ ఇక్కడ పీపుల్ ఎంటర్ అవుతారు. ఇక్కడ పీపుల్. ఒక టీమ్ లాగా అన్నమాట. స్పెషల్లీ ఇట్ ఈస్ కమింగ్ టు ద లైక్ గ్రోత్ అండ్ ద క్రియేటివిటీ. క్రియేటివ్‌కి సంబంధించి లైక్ ఏదైనా నాలెడ్జ్ నేర్చుకుందామని చెప్పేసి ఏదైనా అనుకుంటూ ఉన్నారనుకోండి. ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి. లేకపోతే బిజినెస్‌కి సంబంధించి ఏదైనా చేయాలి. ఇలాంటిదంతా ఏదన్నా అనుకుంటూ ఉన్న టైంలో మీకు ఈ 333 నంబర్ చూపిస్తుంది. కంటిన్యూయస్ కనిపిస్తుందంటే యూనివర్స్ మీకు కొత్త వ్యక్తుల్ని లైఫ్‌లో హెల్ప్ చేయడానికి పంపియడం అనమాట. ఓకే. ఒక్కొక్కసారి ఇది జాబ్‌లో దేనికైనా సంబంధించినట్లయితే టీమ్ వర్క్ అని చెప్పొచ్చు. లీడర్‌షిప్ క్వాలిటీ లీడర్‌గా మీరు ఒక టీమ్‌కి ఉండి మీరు లీడ్ చేస్తారు అని చెప్పడం అనమాట. 33 నంబర్. ఓకే. మెయిన్ మెసేజ్ ఇక్కడ 33 నేను చెప్పానా డివైన్ ఐ మీన్ ట్రినిటీ మిమ్మల్ని కాపాడుతుంది. ఇంకోటి ఇట్స్ టైమ్ టు లెర్న్. కీప్ లెర్నింగ్. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్ అనమాట. బుక్స్ చదవండి ఇన్ఫర్మేషన్ కోసము. మీరేదైనా స్టక్ అయి ఉన్నారనుకోండి, ఇక్కడ మీకు 3 కనిపించిందనుకోండి, దాని అర్థం ఏంటంటే నేర్చుకో. సెర్చ్ ఫర్ ఆన్సర్స్. గో రీడ్ ద బుక్స్. బుక్స్ చదవడము, లేకపోతే యూట్యూబ్ లేకపోతే వీడియోస్ చూడడం, గూగుల్ సెర్చ్ చేయడం, పెద్దవాళ్ళతో వెళ్లి మాట్లాడడం. సెర్చ్. ఓకే. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి దీని అర్థం అనమాట. ఓకే. ఓకే. ఏంజెల్ మెసేజ్ చూద్దాము 333 చూసే వాళ్ళకి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఇంకోటి తీసుకుంటాను. ఆస్క్ యువర్ ఏంజెల్స్. మీకు ఏదైనా డౌట్ అలా ఉన్నప్పుడు మీరు జస్ట్ కూర్చొని మెడిటేషన్. నేనిప్పుడు ఏం చేయాలి? ఇది నేను తీసుకున్న పాత్ కరెక్టేనా? అని చెప్పనమాట. మీరు అలాంటి క్వెషన్ అడుగుతున్నారనుకోండి, నేను తీసుకునే పాత్ కరెక్టేనా కాదా అంటే, ఏంజెల్ నంబర్స్‌కి అన్నిటికి ఆన్సర్ మీరు కరెక్ట్ వేలో ఉన్నారని చెప్పడమే అంతే. ఓకే. దేనికి సంబంధించి అనంటే, ఈ పర్టిక్యులర్ థింగ్‌కి సంబంధించి అని చెప్పేసి. ఓకే. నాకు 33 నాకు కనిపించింది. అంటే మీరు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడే ఆ నంబర్ కనిపిస్తుంది మీకు. లేకపోతే అంత పర్టిక్యులర్‌గా కనిపించదనమాట. ఓకే. ఆస్క్ యువర్ ఏంజెల్స్ అని చెప్పేసి ఒక మెసేజ్. క్వీన్ ఆఫ్ ఏరియల్ మనీకి సంబంధించి, గ్రోత్‌కి సంబంధించి మీరు ఒకవేళ అడుగుతూ ఉంటే, నర్చర్ యువర్ సెల్ఫ్ అండ్ దోస్ యూ లవ్. ద అబిలిటీ టు మేక్ ఎనీథింగ్ మోర్ బ్యూటిఫుల్, ప్రాక్టికల్ అండ్ వైస్ అడ్వైస్. యాహ్! నేను చెప్పింది నేర్చుకొని మీకు వర్క్‌కి సంబంధించి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటంటే, ఇక్కడ మీరు ఒక గ్రోత్ గురించి, ఒక స్టెబిలిటీ గురించి, సెక్యూరిటీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి. మీరు సడన్‌లీ నంబర్ కనిపిస్తే మీకు యూనివర్స్ వచ్చేసి యాహ్! యూ ఆర్ గోయింగ్ టు లెర్న్. అది జరగాలంటే నేర్చుకొని ఇన్ఫర్మేషన్ దాన్ని అప్లై చేసి, ఒకరితో కలిసి, ఒకరితో కొలాబరేట్ చేసి, వర్క్ చేసి డెఫినైట్‌లీ మీరనుకుంటున్న ఆ గ్రోత్, ఆ సక్సెస్ ఏదైనా ఉంటుందని ఎస్పెషల్లీ మనీకి రిలేటెడ్, ప్రాపర్టీకి సంబంధించి దీని గురించి ఏదైనా ఉన్నప్పుడు వస్తుందనుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ థాట్ అని చెప్పడం అనమాట. ఓకే. సో, యాహ్! ఇది మీ మెసేజ్. సో, ఇది పైల్ 1 ఇక్కడి వరకు. నెక్స్ట్ 2 పైల్స్‌కెళ్ళిపోదాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని మీరు యూ కెన్ కమ్ అండ్ సీ దేర్. హే పైల్ 2 ఒకవేళ మీరు ఈ నంబర్ సీరీస్ కనుక ఎక్కువ చూస్తుంటే చూద్దాం మరి మీకు యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఓకే. సో, ఒకవేళ మీరు 444 నంబర్ ఎక్కువ చూస్తూ ఉంటే దానికి మీనింగ్ ఏంటి చూద్దాము. రైట్ నౌ ఒకవేళ మీకు యూనివర్స్ మెసేజ్ ఇవ్వాలనుకుంటే, మీ ఏంజెల్స్ మీకు మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏంటది అని చూద్దాం. సో, 4444 నంబర్ 444 ఈ నంబర్ సీరీస్ మీరు చూస్తున్నారంటే దాని అర్థం మెయిన్ వచ్చేసి
రెస్ట్రిక్షన్ మోడ్‌లో మీరున్నప్పుడు, డిసప్పాయింటెడ్ మోడ్‌లో ఉన్నప్పుడు, రిజెక్షన్ టైప్‌లో ఉన్నప్పుడు మీకు ఈ నంబర్ కనిపిస్తుందనమాట ఎక్కువ. మీరు రిజెక్టెడ్‌గా ఫీల్ అయినా, లేకపోతే మీరెవరైనా రిజెక్ట్ చేషినా, మీరు ఒకవేళ డిసప్పాయింట్‌మెంట్‌లో, డౌట్‌లో లైక్ రెస్ట్రిక్షన్‌లో ఉంటే లైఫ్‌లో మీకు యూనివర్స్ చెప్పడం అనమాట. మెయిన్ మెసేజ్ ఇక్కడ 444కొచ్చి ఏంటంటే 444 అంటే రె రె మీ ఆహ్, ఎలా చెప్పొచ్చంటే మీకు ఆల్రెడీ కావాల్సింది ఉంది లైఫ్‌లో. ఓకే. మీరు కానీ డిసప్పాయింట్‌మెంట్‌లో ఉండిండొచ్చనమాట. లేదు నాకిది అవసరం లేదని. మీకు కావాల్సిన దానికన్నా ఎక్కువుంది. లెట్స్ సే మనము లవ్ గురించి మాట్లాడదాం. నేను అన్ని గురించి చెప్తాను. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పర్టిక్యులర్ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు మైండ్‌లో. థింకింగ్ లైక్ నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవ్వరు లేరు. నేను ఒంటరిగున్నాను లైఫ్‌లో. నాకీ లైక్ తోడు ఎవ్వరు లేరు అనుకుంటున్నప్పుడు మీరు ఈ నంబర్ చూస్తే యూనివర్స్ వచ్చి యూ ఆర్ లుకింగ్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్. నువ్వు రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నావు కాబట్టి నీకు కనిపించట్లేదు. మీరు ఒకటే పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. రైట్. లవ్‌లో చాలా మంది చేసే మిస్టేక్ ఇది. ఒకటే పర్సన్ గురించి ఆలోచిస్తుంటూ ఫ్యామిలీ ఉంది, సిబ్లింగ్స్ ఉంది. అది కాకుండా బయట హ్మ్, డివైన్ గైడెన్స్ ఉంది. స్పిరిట్ ఏంజెల్స్ గైడెన్స్ లైక్ గైడెన్స్ అంటాను. ఏంజెల్స్ స్పిరిట్ గైడ్స్ వీళ్ళందరూ ఆల్రెడీ మీకున్నారు లైఫ్‌లో. వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీరు ఒంటరి కాదు. మిమ్మల్ని మీకు పెట్టుకున్న రెస్ట్రిక్షన్ అది. మీరు చూడట్లేదు అని చెప్పడం అన్నమాట. అన్నెసెసరీ డిసప్పాయింట్‌మెంట్ అని చెప్పొచ్చు. లైక్ ఆన్సర్ ఇక్కడుందని తెలిసినా గూడా నో ఐ యామ్ వెరీ డిసప్పాయింటెడ్ నాకు చూడాలని లేదు అని. అదొక్కటే కాదు ఇంకోటి యూనివర్స్ ఏంటంటే సరే నువ్వు నీకు కనిపించింది చూపిస్తున్నప్పుడు తెలియట్లేదేమో ఓకే. లెట్స్ ఇంకోటిస్తాను అని చెప్పి వచ్చినా గూడా మీరేంటంటే నాకిది గాదు కావాల్సింది. ఇక్కడ ఏంటంటే జరగడము 444 నంబర్ చూస్తున్నప్పుడు మెయిన్ మీరు ఒక పర్టిక్యులర్ థింగ్ మీద ఫిక్సేట్ అయ్యి ఉండిండొచ్చు. ఓకే. ఒకటే పర్సన్ నుంచే నాకు లవ్ గావాలి. ఈ జాబ్ నుంచే నాకిది డబ్బులు కావాలి. ఇలాంటిదనమాట. రెస్ట్రిక్షన్ అనమాట. ఓకే. రెస్ట్రిక్ట్ చేసుకునే మైండ్‌సెట్‌లో మనం ఉంటామనమాట. ఈ 4 నంబర్ కనిపించినప్పుడు. స్టబ్బర్న్‌గా ఉండడము. లైక్ హ్మ్. థింగ్స్‌కి ఈజీగా మూవ్ ఆన్ అవ్వకపోవడము. ఇలాంటి టైంలో ఉన్నప్పుడు గో ఈజీ యూనివర్స్ చెప్పడం అనమాట. ఈ నంబర్‌తో మీకు ఏంజిల్ నంబర్‌తో 444తో స్టాప్ రెస్ట్రిక్టింగ్ యువర్‌సెల్ఫ్. డౌట్ అని పక్కన పెట్టేసి అన్నెసెసరీ డిసప్పాయింట్‌మెంట్ లేకుండా మూవ్ ఆన్ విత్ యువర్ లైఫ్. అదొక్కటే కాదు ఇది సెల్ఫ్ కేర్‌ని కూడా చూపిస్తది 444. ఎలా అంటే ఆహ్, చిల్. ఓకే. అట్‌లీస్ట్ ఇఫ్ ఒకవేళ అవతల వాళ్ళు ఎవరు మీకు కావాల్సిన లవ్ ఇవ్వట్లేదంటే అట్‌లీస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్. గో ఔట్, ఈట్ అలోన్. సెల్ఫ్ కేర్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అని కూడా చూపించడం అనమాట. దీనికి ఇంకోటేంటంటే 444కి మీలో కొంతమంది డబ్బుకు సంబంధించి ఒక కొంచెం గ్రీడీగా ఉండడము. వేరే వాళ్ళకిస్తే డబ్బుకి సంబంధించి చెప్తున్నాను. ఇస్తే తరిగిపోతుంది అన్నట్లు ఉంటుంది గదా! అలాంటి టైంలో యూనివర్స్ చెప్పడం అనమాట. యూ ఆర్ డూయింగ్ ఇట్ రాంగ్. అది తప్పదు రెస్ట్రిక్ట్ చేయడము. యూ హావ్ టు గివ్ ఇట్ టు సమ్‌వన్. హెల్ప్ చెయ్యి. హెల్ప్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ అని చెప్పడం గూడా అనమాట 444 నంబర్. ఓకే. సో, మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ 44 వచ్చేసి స్టాప్ సెల్ఫ్ డౌటింగ్, స్టాప్ పుట్టింగ్ ద రెస్ట్రిక్షన్స్ అని చెప్పడం అనమాట. ఏదైనా పర్సన్‌కి సంబంధించైనా సరే, మీరు మెయిన్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఉంది. మీరు ఉన్నదాన్ని చూడకుండా అన్నెసెసరీగా వేరే దాని నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం అనమాట. అన్నెసెసరీ డిసప్పాయింట్‌మెంట్ అని చెప్పొచ్చు. సో, మరి మీకు ఏంజెల్స్ ఏం చెప్తున్నారు రైట్ నౌ ఒకవేళ ఈ మెసేజ్ చూసిన తర్వాత అంటే ఏంటో చూద్దాం. ఓకే. నేను యాక్చువల్లీ ఇది ఎందుకు అనుకున్నానంటే ఇలా చేయాలని చెప్పేసి ఆహ్, మీకు బోర్ కొట్టకూడదని చెప్పేసి ఒక మెసేజ్ చెక్ చేద్దాం అనుకున్నాను. హానెస్ట్‌గా చెప్తున్నాను. ఓకే. హెల్ప్‌ఫుల్ పీపుల్ చూసారా? అసలు నంబర్ తగ్గట్టు ఎంత క్లియర్‌గా వచ్చిందో. మిమ్మల్ని మీరు డిసప్పాయింట్ ఎవ్వరు లేరనుకుంటున్నారు. కానీ నో. దేర్ ఆర్ హెల్ప్‌ఫుల్ పీపుల్ అరౌండ్ యూ అని చెప్పి యూనివర్స్ చెప్తుంది. 444 నంబర్ మీకు కనిపించినప్పుడు మెయిన్ అది అన్నెసెసరీ డిసప్పాయింట్‌మెంట్ చూడండి. ఓకే. మీకి యూనివర్స్ నుంచి ఒక లైక్ చూడు నువ్వు ఇది ఊరికే అంటున్నావు. నీ మైండ్‌ని కొంచెం క్లియర్ చేసుకో. టేక్ కేర్ అండ్ చెక్ ఫర్ అగైన్. మీకు తెలుస్తుంది మీరు చేస్తుంది ఏంటో అని. ఓకే. వన్ మోర్ మెసేజ్ కింగ్ ఆఫ్ ఏరియల్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. అందుకే నేను మీకు ఆ మెసేజ్ చెప్పింది. మీకు ఒక గైడెన్స్ మెసేజ్ యూనివర్స్ నుంచి ఒక బ్లెస్సింగ్ ఏంటంటే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో, ప్లాన్స్ ఏదైతే నడుస్తుందో అవన్నీ చాలా ప్రాపర్‌గా వెళ్తాయి మీ లైఫ్‌లో. మీరు డబ్బులు కూడా మెయిన్ మనీకి సంబంధించి చాలా ఎక్కువ సంపాదిస్తారు. కానీ డోంట్ బి గ్రీడీ అవతల వాళ్ళకి హెల్ప్ చేసి. ఓకే. అండ్ ఇంకోటేంటంటే
రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళకండి దీని గురించి అని చెప్పేసనమాట. యూజ్ యువర్ రిసోర్సెస్ ఏదున్నా సరే వైస్‌గా యూజ్ చేసి, దాని తర్వాత మీ బ్లెస్సింగ్స్ తెచ్చుకోండి అని దీనికి మీనింగ్. సో, అది 44 మీకు ఆ మెసేజ్. 555 ఈ నంబర్ వచ్చేసి బ్యూటిఫుల్ నంబర్ అని చెప్పొచ్చు. ఇంకా అన్నీ బ్యూటిఫుల్ నంబర్సే. అంటే మెయిన్ ఇక్కడ ఏ నంబర్స్ కనిపిస్తాయంటే మోస్ట్‌లీ 111, 222, 555 888 కూడా కనిపించే ఛాన్సెస్ ఇవి ఎక్కువ కనిపిస్తాయన్నమాట మాక్సిమం. 555 నంబర్ ఏంటంటే ఇదొచ్చేసి ఇట్స్ టైమ్ ఫర్ యూ టు అలైన్ విత్ యువర్ స్పిరిచువాలిటీ. స్పిరిచువల్ అవేకెనింగ్ టైప్ అనమాట. ఇంకా లైక్ స్పిరిచువల్ అవేకెనింగ్ అంటే నేను దానికి లెసన్స్ అన్నీ మనం సూన్ స్టార్ట్ చేస్తున్నాం ఛానెల్‌లో. నేను మీకు ఇందాక చెప్పాను గదా! వీడియోస్ సాటర్‌డే మోస్ట్‌లీ చెప్తాననమాట దీనిల గురించి. ఓకే. సో, 555 నంబర్ ఏంటంటే గెట్ మోర్ నాలెడ్జ్. బీ లైక్ ఎ టీచర్. లెర్న్ ఫ్రమ్ ద యూనివర్స్. యూనివర్స్ నుంచి నేర్చుకోండి. ఏది బెస్ట్, ఏది మంచిది కాదు. ఇంకా స్పిరిచువల్ లెసన్స్ అనమాట. మీకు ఇది చూపించడమే అలైన్ విత్ యువర్ స్పిరిచువాలిటీ అంతే. 55 నంబర్‌కి అంతే. గ్రోత్. ఏదైనా లాంగ్వేజ్ మాట్లాడడం ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు కనిపిస్తే కూడా ఈ నంబర్ ఏంటంటే అలైన్ విత్ లైక్ కమ్యూనికేషన్. కమ్యూనికేట్ అన్నట్టనమాట. లైక్ నేర్చుకోవాలి మాట్లాడడము, పీస్‌ఫుల్‌గా మాట్లాడడం నేర్చుకోవాలి అని చెప్పడం కూడా అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ 555 నంబర్ కనిపించిందంటే అలైన్ విత్ యువర్ స్పిరిచువాలిటీ, స్పిరిచువల్ అవేకెనింగ్ అంతే. ఇది మోస్ట్‌లీ ట్విన్ ఫ్లేమ్స్‌కి కనిపిస్తుంది ఎక్కువ. ట్విన్ ఫ్లేమ్స్ ఆర్ మెంట్ టు ఫర్ ద స్పిరిచువల్ అవేకెనింగ్. ఓకే. వాళ్ళకి జరుగుతుంది. స్పిరిచువల్‌గా ఉంటే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. బట్ 555 నంబర్ వచ్చేసి మీనింగ్ అది అంతే. డివైన్ గైడెన్స్ అనమాట. ఇంకోటి ఇదొకటే కాదు. మీరు ఒకవేళ లైక్ మిస్సింగ్ మీ అలైన్‌మెంట్ స్పిరిచువల్‌తో కాకుండా అన్నెసెసరీ థింగ్స్‌తో వర్క్‌కి బిజీ ఇవ్వడము, మైండ్‌కి సంబంధించిన థింగ్స్ చేస్తూ ఉంటే యూనివర్స్ నుంచి ఒక టైప్ ఆఫ్ చిన్న వార్నింగ్ అని చెప్పొచ్చు. ఎలా అంటే స్టాప్ డూయింగ్ ఇట్. యూ ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ పాత్. సో, ఆ టైంలో మీరు టెంపుల్స్‌కి, చర్చ్, మాస్క్ అని వెళ్ళడము చాలా ఇంపార్టెంట్. కనెక్ట్ విత్ ద డివైన్. ఎంత మీరు స్ట్రాంగ్‌గా డివైన్‌తో కనెక్ట్ అయ్యి ఉంటే, మీకు అంత బ్లెస్సింగ్స్, అంత పీస్ అనమాట. ఈ నంబర్ చూసినప్పుడు మీకు చెప్పడము. అలైన్‌మెంట్ అనేది మిస్ అవుతుంది డివైన్‌తో కనెక్ట్ ఇట్ అని చెప్పి ఒక మెసేజ్ అనమాట. ఓకే. సో, చూద్దాం మరి ఏంజెల్ మెసేజ్ ఇప్పుడు మీకి ఏమొస్తుందో 555 వాళ్ళకి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. యెస్. ఇది లిజన్ టు యువర్ ఇంట్యూషన్. యాహ్! 555 నంబర్ దానికి కూడా మీనింగ్ యాక్చువల్లీ. ఇంట్యూషన్స్‌తో లైక్ మెడిటేషన్ చేయడం. అఫ్‌కోర్స్ ఇంక డివైన్‌తో కనెక్ట్ అయ్యానంటే స్పిరిచువాలిటీ అంటే నేను రిలీజియస్ గురించి మాట్లాడట్లేదు. మీకు అది డిఫరెంట్ అది కంప్లీట్‌లీ. ఓకే. సో, ఇంట్యూషన్‌తో కనెక్ట్ అయ్యి ఉండడము, మెడిటేషన్ చేయడము, ఇలాంటి ప్రాక్టీసెస్ చేయడం అనమాట. సో, మీకు ఏంజెల్ మెసేజ్ వచ్చేసి 555 వాళ్ళకి లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఇంకో మెసేజ్ చూసి మనం నెక్స్ట్ నంబర్‌కి వెళ్ళిపోదాం. 10 ఆఫ్ మైకల్. 10 ఆఫ్ ఆహ్, ఆహ్, స్వోర్డ్స్ ఇది. అంటే మీరు ఏంటంటే ఇక్కడ మీకు ఈ నంబర్ చూసినప్పుడు అన్నెసరీ స్ట్రెస్‌లో ఉండిండొచ్చు మీరు మాక్సిమం. ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, భయము ఇవన్నీ ఉండిండొచ్చనమాట. దానివల్ల ఆ సిట్యుయేషన్ హాస్ ఎండెడ్. అది అయిపోయిందింక. మీరు దాన్ని పట్టుకొని ఉండకూడదు. అందుకే స్పిరిచువల్ దాంట్లో వెళ్ళాలి అని ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీకి చెప్తే నేను చెప్తున్నానా, కార్మిక్ అయినా సరే టూ మచ్ పెయిన్‌ఫుల్ ఉంటుందనమాట ఈ సైకిల్. సో, మీరుకి అది ఎండ్ అయిపోయింది. ఇంక మీరు దాన్ని పట్టుకొని వేస్ట్. కాబట్టి మీరు డివైన్‌కి కనెక్ట్ అయ్యి ఉండండి. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండండి. స్పిరిచువల్ స్పిరిచువల్ సైడ్ వెళ్ళండి అని చెప్పడం అనమాట మీకు ఈ నంబర్. ఓకే. న్యూ ఆపర్చునిటీస్ ఫర్ హ్యాపీనెస్ విల్ నౌ ఫాలో. యెస్. ఒక్కసారి మనము డివైన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటే తెలియని ఆనందం అది. వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. ఒక పీస్ అనేది రాబోతుందని చెప్పేసి ఒక మీనింగ్ మీకు. పుట్ ద పాస్ట్ బిహైండ్ యూ. దట్స్ ఇట్. పాస్ట్ అనేది వదిలేసి ప్రెజెంట్ మీద ఫోకస్ చేయండి అని మీకు ఒక మెసేజ్. ఓకే. సో, అది 555. నెక్స్ట్ వచ్చేసి 666. 666 ఈ నంబర్ మీరు చూస్తున్నారంటే మెయిన్‌లీ భయం ఉన్నప్పుడు ఈ నంబర్ కనిపిస్తది మీకు. నెగటివిటీ ఉన్నప్పుడు మైండ్‌లో. ఓకే. నెగటివిటీ అంటే ఎలా అంటే ఎస్పెషల్లీ హానెస్ట్‌గా చెప్తాను. సంథింగ్ హార్ట్‌కి సంబంధించి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో మీరున్నప్పుడు మీకు 666 నంబర్ అనమాట. బాగా స్ట్రెస్‌ఫుల్‌గా, యాంగ్జైటీలో ఉన్నప్పుడు ఈ సిట్యుయేషన్ ఎండ్ అయితదా లేదా? ఎందుకు ఇంత పెయిన్‌ఫుల్ ఉంది? ఎప్పుడు ఇదే స్వోర్డ్స్ ఎనర్జీనా? యాంగ్జైటీలోనే ఉంటామా మనము? అన్న టైంలో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే 66 నంబర్ కనిపించినప్పుడు హెల్ప్ ఈజ్ అరైవింగ్. ఓకే. హెల్ప్ అనేది రాబోతుంది. ఇట్స్ ఓకే.
డెఫినెట్‌లీ మీరు బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడే కనిపిస్తది ఈ నంబరు. ఒక టైప్ ఆఫ్ మీకు అనీజీనెస్ ఉంటదనమాట. అర్థం గూడా అవ్వకుండా ఉంటది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ నెగెటివ్ ఫీలింగ్? అసలు ఏం జరిగిందని చెప్పి ఎందుకు నేను ఓవర్ థింక్ చేస్తున్నాను? ఏంటి? అసలు మీకింక అర్థం అవ్వదనమాట. ఆ టైంలో ఉన్నప్పుడు 6 ఇది ఒక భయము. భయం ఉన్నప్పుడు మీకు ఈ 666 నంబర్ కనిపిస్తది. దాని అర్థం యూనివర్స్ వచ్చి క్లియర్‌గా మీకు చెప్పేది ఇట్స్ ఓకే. ఆ భయం పడడంలో తప్పు లేదు. ఎందుకంటే మీరు ఒకటి ఏదో లాస్ అయ్యారు కాబట్టి, తెలియని లాస్ ఏదో జరిగింది కాబట్టి మీరు భయపడుతున్నారు. డెఫినైట్‌లీ మీకు 6666 నంబర్ కనిపించినప్పుడు హెల్ప్ ఈస్ అరైవింగ్. కొత్త వాళ్ళు ఎవరో లైఫ్‌లో రాకపోతున్నారు. లేకపోతే సిట్యుయేషన్ ఆటోమేటిక్‌గా తెలియకుండానే ఇంప్రూవ్ అనమాట. మీరు ఏదైతే బాధలో ఉన్నారో దాని నుంచి నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తున్నారు అని చెప్పడం అనమాట. ఓకే. ఇంకోటి ప్రాపర్టీకి సంబంధించి అలాంటి దానికి సంబంధించి కూడా ఏదో భయముంది. ఇంటిని లీగల్‌గా ఏదైనా లాస్ అవుతాము అన్న సిట్యుయేషన్‌లో కనిపించినప్పుడు 66 మీకేంటంటే మీకీ ఆహ్, మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. హెల్ప్ అనేది వస్తుంది. తెలియకుండా మీకనేది రాబోతుందనమాట అది. ఓకే. అన్‌ఎక్స్‌పెక్టెడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ గిఫ్ట్ వస్తుందని చెప్పొచ్చు. ఇంకా మీ పెద్దవాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే మీకు ఇవ్వడం అనేది అది గిఫ్ట్ కైండ్ ఆఫ్ థింగ్ కదా! అది మీకు ఇచ్చేస్తారని చెప్పి అలాంటిది కూడా ఉంది. ఇంకోటి 666 నంబర్ చూసినప్పుడు మీకు ఈ చిన్నప్పుడు ఫ్రెండ్స్‌ని కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా విడిపోయి ఉంటే వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు ఈ నంబర్ చూస్తే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అనమాట. ఓకే. అండ్ ఆహ్, బ్యాలెన్స్ అనేది కూడా రాబోతుంది లైఫ్‌లో. స్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద మనీకి సంబంధించి, దానికి సంబంధించి ఏదైనా ఉంటే బ్యాలెన్స్ కూడా రాబోతుంది అని చెప్పేసి యూనివర్స్ అనమాట. ఓకే. సక్సెస్ అనేది వస్తుంది. రైట్ నౌ వెరీ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్. కానీ హెల్ప్ అనేది వచ్చిన తర్వాత ఒక టైప్ ఆఫ్ మనం అంటారు కదా! రథం లాగి, లాగి అలసిపోతున్నాను నా వల్ల కాదు అనుకోని బాధపడుతున్న టైంలో వస్తుందనమాట. మీకు హెల్ప్. భయం ఉంది దీనికి. ఇది నా చూపిస్తున్నప్పుడే మీకు నంబర్ 666 చూపిస్తున్నారంటేనే దాని అర్థము ఏదో సిట్యుయేషన్ ఉంది విచ్ ఈస్ వెరీ అన్‌ఈజీ అనమాట మీకు లైఫ్‌లో. అది ఎండ్ అయిపోతుంది. ఇంక మీరు మీ హ్యాపీనెస్ సైడ్ వెళ్తున్నారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారు అని చెప్పి చెప్పడం అనమాట యూనివర్స్. ఓకే. ఐ హోప్ మీకు అందరికి ఇవి అర్థమవుతుందని అనుకుంటున్నాను. నాకు కామెంట్‌లో చెప్పండి. ఒక ఏంజెల్ మెసేజ్ మీకు. ఆపర్చునిటీ చెప్పానా? న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి మీకు డెఫినైట్‌లీ. 666 చూస్తున్నారంటే మీరు ఏం లేదు అనుకుంటున్న టైంలో ఏదో యూనివర్స్ నుంచి ఒక మెసేజ్ అనమాట. ఎవరో వచ్చి పిట్‌లో పడిపోతే చేయి పట్టి పైకి లాగనమాట. హెల్ప్ చేయడం అనమాట. అలాంటిది. ఓహ్! కింగ్ ఆఫ్ ఏరియల్. యాహ్! మీకు కూడా నేనన్నాను ఒకవేళ మనీకి సంబంధించి మీరు ఎక్కువ ఫీల్ అవుతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు, ఇప్పుడు ఎలా నేను రెంట్స్ పే చేయడం, బిల్స్ ఎక్కువైపోయాయి. అలా అన్నప్పుడు ప్రాపర్టీకి సంబంధించి చెప్పానా? అలాంటిదేదైనా ఉంటే ఆ ప్రాపర్టీ అనేది మీకొస్తుంది. ఒక గిఫ్ట్ లాగా రిసీవ్ చేసుకొని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంది. మీకు తెలీదనమాట ఇది. కానీ మీరు ఆ అబండెన్స్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు. సో, ఎలా వర్క్ చేయాలో వర్క్ అకార్డింగ్ టు ద మేక్ ఎ ప్లాన్. ఒక డిసిప్లిన్ ప్లాన్ చేసి మీరు దాని గురించి వర్క్ చేయండి. ఓకే. సో, యాహ్! అదొచ్చేసి ఈ నంబర్ మీనింగ్స్ అనమాట. సో, ఒకవేళ మీకు నచ్చితే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నెక్స్ట్ కలుద్దాం. నెక్స్ట్ సీరీస్ అంటే ఐ విల్ సీ యూ దేర్. హే పైల్ 3 ఒకవేళ మీరు గనుక ఈ నంబర్ సీరీస్ నుంచి ఏ నంబర్‌నైనా ఎక్కువగా చూస్తూ ఉంటే చూద్దాం మరి దాని మీనింగ్ ఏంటి? ప్రతి ఒక్క నంబర్ మీనింగ్ ఏంటి? రైట్ నౌ మీకు మీ ఏంజెల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏం గైడెన్స్ ఇస్తున్నారు? అనేది కూడా చూద్దాము. ఓకే. సో, 777 హ్మ్. ఈ నంబర్ మీరు ఎక్కువ చూస్తున్నప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే డబ్బులు. ఓకే. ఫినాన్షియల్ లక్ అనేది రాబోతుంది. లక్ అనేది మీ సైడ్ తిరగబోతుందని మెయిన్ మీనింగ్ అనమాట. ఓకే. ఇది ఎప్పుడు జరుగుతదంటే మెయిన్ 7 వచ్చేసి ఒక డౌట్‌ఫుల్ నంబర్. నంబర్ ఎలా అంటే ఇప్పుడు నేను చేసింది కరెక్టేనా? అసలు తప్పా? ఏంటి కన్‌ఫ్యూజన్స్? ఆ పర్సన్ నన్ను ఇష్టపడుతున్నారా? దేనికి సంబంధించైనా ఉండొచ్చు. ఒక డౌట్‌లో ఉంటారనమాట. ఒక గ్రోత్ లేదే, ఏం లేదే, నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను. నాకు ఒక ఔట్‌కమ్ మంచిగా ఉండాలి గదా! అన్న టైంలో మీకు కనిపిస్తుంది. యూనివర్స్ ఏంటంటే మీకు సడెన్‌లో, సడెన్‌లో మీకు తెలియకుండా ఒక ఫినాన్షియల్ ఆపర్చునిటీ అనమాట. నేను నా లైఫ్‌లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేను ఒక ప్లేస్‌లో వర్క్ చేస్తున్నాననమాట. సేల్స్‌గా చేస్తున్న టైంలో ఏమైందంటే అసలు ఒక్క సేల్ లేదు. సేల్స్ జరగకపోతే నాకు ఇన్సెంటివ్ రాదు. కష్టం అనమాట. కానీ దాని ముందు నుంచి నేను ఈ 777 నంబర్ రిపీటెడ్‌గా చూస్తున్నాను. ఓకే. కంటిన్యూయస్‌గా అనిపిస్తుంది. ఏంటి నంబర్ 77 మీనింగ్ ఎవ్రీ టైమ్ చూస్తున్నాను నేను అని అనుకున్నా అనమాట. నెక్స్ట్ ఒక 2, 3 డేస్‌లో సేల్స్ జరిగింది చూడు. ఏ ఎ ఎలా అంటే నేను ఒక ఆహ్, ఏమంటారు
ఒక టైప్ ఆఫ్ రికార్డ్ రీచ్ అయ్యాననమాట. నేను చేసిన వర్క్‌కి. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫినాన్షియల్ ఇన్‌కమ్ అని జెప్పొచ్చు మీకిది. లక్ అనేది మీ సైడ్ తిరుగుతుంది. స్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద ఫినాన్షియల్స్. ఓకే. సో, మీరు మరి వస్తుంది అని జెప్పేసి నంబర్‌నే జూసుకుంటూ కూర్చొని లైక్ ఏంటబ్బా! డబ్బులు రావట్లేదు అనుకుంటే కాదు చూడండి. దేనికైనా సరే యూ హావ్ టు మీట్ యూనివర్స్ ఇన్ ద హాఫ్ వే. ఐ విల్ టెల్ థట్. సో, ఫినాన్షియల్ లక్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ అని చెప్పొచ్చు. మీ డౌట్‌లేం పెట్టుకోకండి. డౌట్స్ అన్నీ ఎండ్ అవుతున్నాయి. కన్‌ఫ్యూజన్స్ ఉండకండి. పెట్టుకోకండి. ఏ కన్‌ఫ్యూజన్ లేదు. మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. అంత ఇట్ ఈస్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్ అని చెప్పి యూనివర్స్ చెప్పడం అనమాట. అదొకటే కాదు, కొంచెం నాకు ఇంకొకసారి ఈ నంబర్ కనిపిస్తుందంటే మీనింగ్ ఏమనుండంటే రెసిస్టెన్స్‌లో కూడా ఉండుండొచ్చు మీరు చాలా. రెసిస్టెన్స్‌తో లేకపోతే ఓవర్ వర్క్ చేయడము, ఒక డిసిప్లిన్ ప్లాన్ లేకుండా లైక్ యూ నో ఆహ్, ఫ్యామిలీ, వర్క్, సెల్ఫ్ కేర్ అన్నీ ఒక డిసిప్లిన్ లేకుండా ఎలా అంటే అలా అయిపోతుందనమాట. అలాంటి టైంలో కూడా మీకేంటంటే కామ్ డౌన్. ఓకే. నువ్వు చేస్తున్నావు. అంత వర్క్ అవుతుంది. అది నీకు రాబోతుంది. ఏదైతే అడుగుతున్నావో ఆ పాజిటివిటీ ఇన్‌కమ్ అనేది రిసీవ్ చేసుకుపోతున్నావు. బట్ టేక్ ఇట్ స్లో. ఓకే. అంత తొందరపాటు అవసరం లేదు. ఒక వన్ బై వన్ యూ డూ ఇట్ అని చెప్పి ఒక మెసేజ్ అనమాట. ఓకే. ఇప్పుడు చూద్దాం మీకు ఏంజెల్స్ ఏం చెప్తున్నారో 777 చూసే వాళ్ళకి. ద సిట్యుయేషన్ విల్ ఇంప్రూవ్. చెప్పాను డౌట్స్‌లో ఉండడము, ఏదైనా అవుతుందా లేదా అని క్వెషన్ అడుగుతూ ఉండడం అనమాట యూనివర్స్‌కి. సో, యూనివర్స్ వచ్చేసి సిట్యుయేషన్ విల్ డెఫినైట్‌లీ ఇంప్రూవ్ అని చెప్పేసి మీకిక్కడ. ఓకే. ఇంకొక మెసేజ్ చూద్దాము. న్యూ బిగినింగ్స్. గుడ్ ఆర్కేంజెల్ జర్మియల్ ఇట్ సీమ్స్. న్యూ బిగినింగ్స్ రాబోతున్నాయి. ఓకే. స్టార్టింగ్ న్యూ లైఫ్, ఫైండింగ్ యువర్ పర్పస్. వావ్! అసలు ఏం చేయాలి లైఫ్‌లో అన్నది కూడా మీరు కనుక్కోబోతున్నారు. బీ కంపాషనేట్. ఒకసారి ఆహ్, పాస్ట్‌లో ఏమైనా జరిగిందని మిస్టేక్స్ రిపీట్ చేయకుండా రివైజ్ చేసుకొని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి అని చెప్పేసి మీకు ఈ మెసేజ్ అనమాట. సో, న్యూ బిగినింగ్స్ అయితే రాబోతున్నాయి. స్పెషల్లీ నాకు తెలిసి ఫినాన్షియల్ లక్‌కి సంబంధించి రాబోతున్నాయి అని అనిపిస్తుంది. మీకు 77 చూసే వాళ్ళకి. ఓకే. నెక్స్ట్, ఒకవేళ మీరు 888 ఈ నంబర్ చూస్తుంటే ఇది ఇన్ఫినిటీకి. ఇది ఏంటంటే ఈ నంబరు ఆహ్, సూపర్ న్యాచురల్ థింగ్స్ అని చెప్పొచ్చు. అంటే ఎలా అంటే ఇంట్యూషన్ పెరగడము, విజన్స్ చూడడము, డ్రీమ్స్ రావడము, డ్రీమ్స్‌లో మెసేజెస్ అనమాట. సూపర్ న్యాచురల్‌గా మీరు మెసేజెస్ రిసీవ్ చేసుకోవడము ఇలా అనమాట. నాకు ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి ఏదో జరిగింది. నాకు గుర్తు రావట్లేదు. ట్రాఫిక్‌లో ఉన్న ఒక చిన్న పాపొచ్చి సంబంధం లేకుండా నాకసలు తెలీదు ఆ పాప ఎందుకొచ్చిందో. క్యూట్ అమ్మాయి, చిన్న అమ్మాయి. ట్రాఫిక్‌లో నిలబడినాను నేను. ఆ పాప అమ్మాయి అంతగా అమ్మాయి వచ్చి ఏదో కార్డ్ లాంటిది సెపరేట్ ఏదో ఇచ్చేసి వెళ్ళిపోయిందనమాట. ఓకే. దాని తర్వాత ఏదేదేదో బ్లా 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 చాలా జరిగిందనమాట. అది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామా? అసలు ఏంటది? ఎందుకు ఆ అమ్మాయి వచ్చింది? తర్వాత నేను ఆ పాప కోసం ఏంటి అని చెప్పి వెళ్తే కనిపించలేదనమాట. సూపర్ న్యాచురల్ థింగ్ రైట్? నేను చెప్పినా ఎవరు బిలీవ్ చేయరు. ఇలాంటివి నాకు చాలా జరిగాయి యాక్చువల్ చెప్పాలంటే. ఎప్పుడైనా మనం స్టోరీ టెల్లింగ్‌లో లాగా పెట్టుకుందాము. సో, ఈ 888 కనిపించినప్పుడు సంథింగ్ అలాంటిది మీకి అసలు అర్థం అవ్వదనమాట. ఏం జరిగింది? ఎందుకిది మెసేజ్? యూనివర్స్ మీకేదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చెప్పడం అనమాట. ఓకే. తెలియంది అర్థం అవ్వదనమాట. మీ ఇంట్యూషన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వడము. ఆహ్, మీ ఆహ్, మీరెలా అంటే హ్మ్. ఇంకా ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో అర్థం అవ్వట్లేదు నాకి. ఇప్పుడు ఈ టారో చూస్తున్నారు గదా! టారో, క్రిస్టల్స్ గురించి తెలుసుకోవడము, స్పెల్స్ అని, విచ్ థింగ్స్ అని ఇలాంటివంతా ఉంటుంది గదా! ఇలాంటిదంతా ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఇంట్రెస్ట్ అనమాట. సో, యూ క్యాన్ లెర్న్ సంథింగ్ లైక్ హైయెస్ట్ నాలెడ్జ్ అనేది రాబోతుంది మీకి అని చెప్పి ఆ మెసేజ్ అనమాట. ఇన్‌ఫైనైట్ నాలెడ్జ్ అనేది అసలు మీకు అర్థం అవ్వదదింకా. ఓకే. సో, ఆన్సర్స్ చెప్పలేనిది తెలుస్తుంది అని చెప్పేసనమాట. ఓకే. అండ్ ఇంకోటి మీకది లైక్ ఇంకో మెసేజ్ గూడా ఏంటంటే 888 చూసినప్పుడు ఎందుకంటే అది అందరికి తెలీదు. కొంతమందికి మాత్రమే వెరీ స్పెషల్‌గా కనిపిస్తుందనమాట 88 నంబర్ యాక్చువల్‌గా. అది ఇంకో మీనింగ్ ఏంటంటే స్ట్రగుల్స్ మీరు ఏదైతే చేస్తున్నారో మీరు సక్సెస్ రీచ్ అవ్వబోతున్నారో ఈ హార్డ్ వర్క్ అంతా పే ఆఫ్ అవుతుంది అని చెప్పేసి అనమాట. ఓకే. ఫైనల్లీ మీరు ఏ స్టక్ ఎనర్జీలో ఉన్నారు. బయటికొస్తున్నారు. ఫైనల్ రిలీజింగ్ అనమాట. లైక్ ఏదైనా దాంట్లో డ్రామాలో సిట్యుయేషన్‌లో ఉంటే ఫైనల్లీ దానికి ఒక ఎండ్ అనేది రాబోతుంది
అని కూడా చెప్పడం అనమాట. స్ట్రెంగ్త్ అనేది మీకు వస్తుంది. స్ట్రెంగ్త్ ఇంకా కరేజ్ కూడా లైక్ లాట్ ఆఫ్ కరేజ్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ. లైక్ మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు అని కూడా దానికి మీనింగ్ అనమాట. స్ట్రాంగ్‌గా ఉండండి, ఉండబోతున్నారు అని. ఒక మెసేజ్ చూద్దాం మరి 88 వాళ్ళకి. మరి వీడియో లాంగ్ అయిందో ఏమో అర్థం అవ్వట్లేదు. ఒకవేళ లాంగ్ అవుతే డౌన్‌లోడ్ అవ్వదు. అదొక బాధ నాకు. లుక్ ఫర్ ఎ సైన్. యాహ్! అన్నీ ఒక్కొక్కదానికి మెసేజ్ భలే కనెక్ట్ అయ్యి వస్తున్నాయి కదా! యూనివర్స్ చూడండి అది ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తుందో. నాకు తెలిసి ఇది 88 నంబర్ వెరీ రేర్‌గా కనిపిస్తుంది. కనిపించిందంటే సంథింగ్ ఏదో సూపర్ న్యాచురల్ మీకు అర్థం కానిది ఏదో నడుస్తుంది పక్కన. మీరు అబ్జర్వ్ చేయండి. మీకు తెలియకుండానే డిఫరెంట్ టైప్ ఆఫ్ సైన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ ఎక్స్‌పీరియన్స్ అవుతారనమాట. నెక్స్ట్ టైమ్ మేబీ కాషియస్‌గా అబ్జర్వ్ చేయండి. ఓకే. లుక్ ఫర్ ఎ సైన్ అని చెప్పేసి మీకు మెసేజ్, ఏంజెల్ మెసేజ్. ఇంకో మెసేజ్ చూసేసి నెక్స్ట్ 999 వెళ్ళిపోదాం. నైట్ ఆఫ్ రఫేల్ న్యూ లవ్. ఓకే. సమ్‌వన్ ఎవరికైతే మీరు లవ్ గురించి అలా చూస్తుంటే న్యూ లవ్ అనేది రాబోతుంది. సమ్‌వన్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ విత్ అన్ ఆఫర్. చాలా ఎమోషనల్ పర్సన్. ఓకే. మీ ఏదైనా సిట్యుయేషన్ నుంచి బయటికి పడాలనుకుంటున్న ఏదైనా మీ హార్ట్‌ని అందులో లైక్ ఎమోషన్స్‌ని దాన్ని బాగా అండర్‌స్టాండ్ చేసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పి కూడా దీని మెసేజ్ అనమాట. సమ్ న్యూ పర్సన్ ఈస్ ఎంటరింగ్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పొచ్చు మోస్ట్‌లీ 888 చూసే వాళ్ళకి. మీకంటూ ఒక మెసేజ్ అది. ఇప్పుడు రైట్ నౌ. లాస్ట్ వచ్చేసి 9999 చూద్దాం మరి 99 9s చూస్తున్న వాళ్ళకి. మెయిన్ ఇది వచ్చేసి ఈ ఏంజెల్ నంబర్ వచ్చేసి కంప్లీషన్, ఫినిష్డ్, డన్ అయిపోయింది. ఏ సిట్యుయేషన్ నడుస్తున్న మీ లైఫ్‌లో పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ అవ్వనివ్వండి, లేదు ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్‌కి వెళ్ళాలనుకుంటున్నారు. ఏదో ఒక ఓల్డ్ థింగ్ అనేది ఎండ్ అయిపోయింది. న్యూ అనేది న్యూ జర్నీకి అనేది మీరు వెళ్తున్నారని అర్థం అంతే ఇంకా. 999 చూస్తుంటే కంప్లీషన్, డన్. 00కి స్టార్ట్. నెక్స్ట్ అనేది న్యూ బిగినింగ్స్. న్యూ ఆపర్చునిటీస్ రావడం, న్యూ థింగ్స్ జరగడము, షిఫ్ట్ అవ్వడము, ఇంకా ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనమాట. మీకంటూ ఒక సైకిల్ అనేది ఫినిష్ అయ్యి మీరు ఒక టైప్ ఆఫ్ ఒక ఫీలింగ్‌ని ఏమంటారు అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఈ 999 చూపించినప్పుడు ఏదో అయిపోయింది నా లైఫ్‌లో. ఈదర్ ఒక పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయింది. లేకపోతే ఇంకోటి ఏదో రాబోతుంది. కొత్త సిట్యుయేషన్ లేకపోతే కొత్త సైకిల్ రాబోతుంది. కొత్త పర్సన్ ఎంటర్ అవ్వబోతున్నారు. పాత దానికి ఎండ్, కొత్త దానికి ఇన్విటేషన్ వచ్చేసి ఈ 9 అనమాట. సంథింగ్ ఈస్ డన్, సంథింగ్ ఎల్స్ ఈస్ అబౌట్ టు స్టార్ట్ అని చెప్పేసి ఈ 999 మీనింగ్ అంతే. ఓకే. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కూడా. ఇంకోటి ఈ కంప్లీట్ అయిన వెంటనే సైకిల్ అదొకటే కాదు. మీరు ఏదైనా కోరుకుంటున్నా మీరు దేవుడా నాకు ఇంకా ఇది నేను అలసిపోయినాను, నా వల్ల కాదు, నా విష్ ఐ వాంట్ మై విష్ టు కమ్ ట్రూ అన్నప్పుడు కూడా కనిపిస్తుంది నంబర్. మీ విష్ అనేది మీరు ఏదైతే యూనివర్స్‌ని అడుగుతున్నారో ఆ విష్ అనేది మీకు ట్రూ అవ్వబోతుంది. మీ కోరిక అనేది జరగబోతుంది అని కూడా మీకు 99 మీనింగ్ అనమాట. ఒక ఏంజెల్ మెసేజ్ చూద్దాము. ఇంప్రూవింగ్ హెల్త్. సో హెల్త్‌కి సంబంధించి కూడా మీరు ఒకవేళ ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా టైం నుంచి, ఇంక నేను ఏం చేయాలి అదంతా అంటే మీకు ట్రీట్మెంట్ దొరకడము, హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వడము, లైక్ మళ్ళీ కొత్త ఎనర్జీతో స్టార్ట్ అవ్వడము, మొత్తం కొత్తగా అనమాట ఇంకా అంతా. ఓకే. హెల్త్ అనేది గురించి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి మీకు ఏంజెల్స్ మెసేజ్. ఒకటి కూడా రిపీటెడ్ మెసేజ్ రాలేదు, అన్నీ డిఫరెంట్ వచ్చాయి. ఇంకోటి చూద్దాము. నైట్ ఆఫ్ మైకెల్, స్ట్రాంగ్, కమిటెడ్, ఇంటెలెక్చువల్, ఇంటెలిజెంట్. ఓకే. ఏదో మీరు కమ్యూనికేషన్ ఒకటి రాబోతుందని అర్థము. ఇంకోటి వచ్చేసి నైట్ ఆఫ్ స్వర్డ్స్, ఏదైనా మీ లైఫ్‌లో ఒక మీరు స్టక్ అయ్యి ఉన్నారు, యాక్షన్ తీసుకోవాలని తెలిసి ఇట్స్ టైమ్ టు టేక్ క్విక్ యాక్షన్ అని చెప్పేసి దీని మెసేజ్ అనమాట. ఓకే. టైమ్ టు మూవ్ క్విక్లీ, చూజ్ లాజిక్ ఓవర్ ఎమోషన్. ఎమోషనల్‌గా తీసుకోవడం కానీ డెసిషన్, లాజిక్ మీద డెసిషన్ తీసుకోవడం బెస్ట్ ఇది మీకు అని చెప్పేసి యూనివర్స్ మెసేజ్. అండ్ ఇంకోటి సడన్ చేంజెస్ ఆర్ కమింగ్. అది నేను ఆల్రెడీ చెప్పాను. సడన్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ అని చెప్పేసి ఈ మెసేజ్ మీనింగ్ అనమాట. ఓకే. సో ఇది ఇవాల్టి రీడింగ్. కొంచెం లాంగ్ అయిపోయింది. ఎనీవే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ.